చేస్తున్నాం. డాక్టర్స్ను కూడా రాజకీయ కోణంలో కాకుండా సేవాభావంతో ఎవరైతే ఎక్కడ అవసరం ఉందో అక్కడికే పెడుతున్నాం. పీపీపీ కింద కాలేజెస్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు అధ్యక్ష. ఏది కట్టకుండా కావాలని చెప్పి ఏదో ఒక ల్యాండ్ కూడా కొన్ని దిక్కడైతే ల్యాండ్ కూడా చూపించిన దాఖలాలు లేవు, అలాంటివన్నీ ఉన్నాయి. ఇంకొక పక్కన కొన్ని దిక్కల హాస్పిటల్స్ కూడా తక్కువ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కనీసం 100 పడకల ఆసుపత్రి ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఇంకొక పక్కన ఏవైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఈ కాలేజెస్ అన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా అది కూడా అధ్యక్ష మళ్ళీ చెప్తున్నా, పీపీపీ అంటే ఇది ప్రైవేట్ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. అల్టిమేట్గా మన గవర్నమెంట్ స్టాండర్డ్సే ఉంటాయి. ఆ హాస్పిటల్లో కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏదైతే అవుట్ పేషెంట్ బ్లాక్ కానీ మెడిసిన్స్ కానీ 70% అక్కడ ఏది ఇచ్చినా మన ఆధ్వర్యంలోనే గవర్నమెంట్ ఏ విధంగా చేస్తాం అదేవిధంగా సర్వీసెస్ ఉంటాయి. ఫైనల్గా ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చే సర్వీసులను బట్టి మళ్ళీ ఆ ఆస్తి గవర్నమెంట్ ఆస్తి తప్ప ఇది ప్రైవేట్ ఆస్తి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఈరోజు దేశం మొత్తం ఏ ప్రాజెక్ట్ వచ్చినా త్వరితగతిన ఫలితాలు రావాలంటే మనం పీపీపీకి వెళ్తున్నాం. అదే ఇక్కడ కూడా వర్తింపజేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి అధ్యక్ష ఈరోజు సంజీవిని ప్రాజెక్ట్ గురించి కూడా చాలా డీటెయిల్ చెప్పారు. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ తీసుకొస్తున్నాం. కంట్రీలో మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరి హెల్త్ గురించి డిజిటల్ చేసి ఎక్కడికక్కడ అందుబాటులో పెట్టడమే కాకుండా ఒక నాణ్యమైన వైద్యాన్ని ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇంకో పక్కన దిశ ఈ రెండు అయిన తర్వాత అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఈరోజు మనకు ఇండస్ట్రీస్ వచ్చింది. ఇండస్ట్రీస్ వస్తే ఆ దిశ ఈ రెండు విషయాల్లో కూడా చాలా వరకు వెనకబడ్డాం. ఒకప్పుడు 3-4 లేకుంటే 2-3 ప్లేసుల్లో ఉండే విద్య కనీసం 20 కంటే కిందికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా భారతదేశంలో దిశ విద్య విషయంలో మనం ఒకసారి చూస్తే మాతృభాషలో నేర్చుకుంటే ఈజీగా అర్థం కావడం, కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ చూసినా ప్రపంచం అంతా కూడా మాతృభాష ఉంటుంది. అలాంటిది ఇంగ్లీష్ అని చెప్పి అటు ఇటు కాకుండా చేసి చాలా వరకు నష్టపోయారు. ఈరోజు దేశం అంతా కూడా ఒక పాలసీ తీసుకున్నారు, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా మాతృభాషలో ఉండాలని. ఆ విషయంలో కూడా ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష